హ్యాపీ ఈవినింగ్. సభకి నమస్కారం. ఒకసారి అందరు గట్టిగా తప్పట్లు కొట్టండి. నాకు కాదు, అనుప్రూపల్స్ గారు ఇప్పుడు దాకా మాట్లాడారు కదా, దానికోసం. మేడం ఎంతసేపు మాట్లాడాలా? నేను 55 నిమిషాలు మాట్లాడాలా? అంటే అంతసేపు కాకుండా కొంతసేపు అండి. అంటే నాకు వినపడదండి. 95 years ఎంతసేపు మాట్లాడాలని చెప్తే నేను దాని తగ్గట్టు తగ్గించుకుంటాను. ఒక జీరోని కట్ చేసి 30 minutes మాట్లాడవచ్చా? దాంట్లో కూడా జీరో 20 minutes మాట్లాడవచ్చా? ఏదైనా జీరోని కట్ చేయాలండి. ఓకే. సభకు నమస్కారం. ఓ మంచి గోస్ట్ June 21st రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్లో టికెట్లు కొనుక్కొని వెళ్ళి చూడండి. ఒకవేళ టికెట్ దొరకలేదంటే బ్లాక్ లో కొనండి. ఒకవేళ బ్లాక్ లో టికెట్ దొరకకపోతే నాకు ఫోన్ చేయండి. బ్లాక్ టికెట్ హోల్డర్స్ అందరూ ఫ్రెండ్స్, ఆ బ్లాక్ టికెట్ అమౌంట్ నేను ఇచ్చేస్తాను, మీరు టికెట్లు కొనుక్కోండి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. యాక్చువల్ గా ఇది దయ్యాల పిక్చర్ అంటారు. ఇట్ ఇస్ నాట్ ఇది దయ్యాల పిక్చర్. ఆ ఓ మంచి గోస్ట్ టైటిల్ మా ఇంట్లో మా పెద్ద పాప, మా చిన్న పాప డాక్టర్ ఆశిక ఆనంద్, నేను నలుగురు కూర్చొని ఫస్ట్ దానికి ఓ మై గాడ్ అనుకున్నాము, ఓ మై గోస్ట్ అనుకున్నాము. అది అంత ఇది కాలేదు. ఓ మంచి గోస్ట్ ఆ పిక్చర్ నేను 2 times చూశాను. ఆ 2 times చూసినప్పటికీ ఇంకా 2 times చూస్తాను. అంటే పిక్చర్ ఎంత బాగుంటుంది చూడండి. గ్రేట్ థ్యాంక్స్ టు మార్తా శంకర్ గారు. డైరెక్టర్ గురించి తర్వాత చెప్తాను. 30 minutes మేడం గారు టైం ఇచ్చారు. సో మంచి గోస్ట్ సినిమాలో ఒక సినిమా, నేను వాటర్ లేకుండా ఐ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్, ఫుడ్ లేకుండా ఐ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్, ఈవెన్ ఆక్సిజన్ లేకుండా ఐ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్. బట్ వితౌట్ సినిమా నేను లేకుండా ఉండలేను. 60 years ఆ సినిమాలే నేను చూస్తున్నాను. అది ఆ సినిమా చూసినప్పుడు చిన్నప్పుడు నేల టికెట్ లో కూర్చొని చూసామని, అంటే వైట్ స్క్రీన్ మధ్య లోపలికి వెళ్ళిపోతాను. ఎప్పుడు పిక్చర్ బోర్ కొట్టలేదో అప్పుడు మన స్క్రీన్ లో అందరూ వెళ్ళిపోతాం. ఈ పిక్చర్ 2 times చూశాను. 2 times ఎక్కడ బోర్ కొట్టలేదు. ఇట్ ఈస్ నాట్ ఏ దయ్యాల పిక్చర్. ఇప్పుడు ఫస్ట్ ఇది నన్ను మీ పొలిటికల్ మీటింగ్ లో చూస్తే చంద్రబాబు నాయుడు లాస్ట్ లో మాట్లాడతారు, ఈ సినిమా భవిష్యత్తులో SRK నాయుడు మాట్లాడతారు. ఇది ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అనుకోండి, లేకపోతే స్పీచ్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఫస్ట్ నేను ఈ పిక్చర్ కి నేను థ్యాంక్స్ ఎవరు చెప్పాలంటే అనుప్రూపన్స్ గారికి. ఇప్పుడు శివుడి గురించి మాట్లాడితే శివరాత్రి అవుతుంది, విష్ణు గురించి మాట్లాడితే వైకుంఠ ఏకాదశి అవుతుంది, అనుప్రూపన్స్ కు మాట్లాడితే ఇది అనుప్రూపన్స్ రాత్రి. మాట్లాడుతూనే ఉంటాను, మీరు ఉంటూనే ఉంటే నిద్రపోరు. సో కట్ షార్ట్ గా చెప్పేస్తాను. మేడం గారు ఓన్లీ 30 minutes టైం ఇచ్చారు.